బ్యాక్ టు డీటెయిల్స్. అసత్యాలు అబద్ధాలు చెప్పరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన మాటలు ఆయనకు వర్తించవా? హామీలు ఇవ్వడంలోనూ వాగ్దాన భంగంలోనూ ఆయనను మించిన వారు ఎవరైనా ఉంటారా? ప్రత్యేక హోదా విషయంలో ఆయన మాట మార్చిన విషయం ప్రజలంతా కళ్ళప్పగించి చూశారు. ఇక ఓటుకు కోట్ల కేసులో ఎలా వ్యవహరిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేసర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి శాసనసభలో గాంధీజీ చిత్రపటాన్ని, ఆ పటం కింద సత్యమేవ జయతే అన్న వ్యాఖ్యాన్ని చదివి వినిపించారు. శాసనసభలో అసత్యాలు చెప్పకూడదని చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు. సభలో అసత్యాలు చెప్పకూడదన్న సంగతిని గాంధీ పటం కింద సత్యమేవ జయతే అన్న సూక్తి రాసి ఉందన్న సంగతి ఇన్నాళ్లకు చంద్రబాబు గుర్తించారనుకోవాలి. నిజమే, రాజకీయ నేతలు అసత్యాలు చెప్పకూడదు. అది శాసనసభలోనే కాదు, బయట కూడా అలా చేయరాదు. అసత్యాలు చెప్పడం సమాజానికి మంచి సందేశం కాదు. కానీ రాష్ట్ర చరిత్రలో వాగ్దానాలు చేయడంలో, అలాగే వాగ్దాన భంగం చేయడంలో చంద్రబాబుని మించిన మొనగాడు మరొకరు లేరన్నది అత్యధికుల అభిప్రాయం. అంతదాకా ఎందుకు, ఏపీ శాసనసభలో ప్రత్యేక హోదాకు మించింది లేదని ఏకంగా 2 సార్లు తీర్మానం చేశారే, మరి ఆ తర్వాత ఎలా మాట మార్చారు? ప్రత్యేక హోదా రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అన్న చంద్రబాబు ఆ తర్వాత అదేమైనా సంజీవన అని ఎలా అనగలిగారు? ఓటుకు నోటు కేసులో ఆయన అసత్యాలు చెబుతున్నారా, సత్యాలు చెబుతున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర రామాయణం అంత అవుతుంది. నిజానికి ప్రధాన ప్రతిపక్షం కానీ ఇతర పక్షాలు కానీ చంద్రబాబుపై చేసే విమర్శ ఆయనన్నీ నిత్యం అబద్ధాలనండి, అసత్యాలనండి అవే ఎక్కువ చెబుతుంటారని. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహరిస్తున్న తీరు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. 2 రోజుల క్రితం బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతుంటే టైం అయిపోయిందని కట్ చేశారు. ఆ తర్వాత చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులకు అవకాశం ఇచ్చారు. అందువల్ల ఎజెండాలో వెనక్కి వెళ్లి మళ్లీ బుగ్గనకు అవకాశం ఇచ్చేది లేదని స్పీకర్ మొరాయించారు. తదుపరి ఆ కాసేపటికి ముఖ్యమంత్రి చంద్రబాబు జలరక్షణపై ప్రతిజ్ఞ అంటూ కొత్త ప్రహసనం నడిపారు. ఆ సమయంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రతిజ్ఞ పూర్తయ్యాక లోపలికి వచ్చారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. మళ్లీ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. వెంటనే ఎజెండా వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ రెండోసారి ప్రతిజ్ఞ అంటూ శాసనసభలో చేసిన ప్రతిజ్ఞకు విలువ లేకుండా ప్రహసనంగా మార్చారు. ఇక అగ్రిగోల్డ్ పై చర్చ జరుగుతున్నప్పుడు జగన్ మంత్రి పుల్లారావుల మధ్య సవాళ్ల పర్వం సాగింది. అధికార పక్ష సభ్యులు పుల్లారావు సవాల్పై ఏమైనా మాట్లాడవచ్చు, కానీ కోడెల సైతం ఆ సవాల్పై స్పందించి ఆ తర్వాతే జగన్ మాట్లాడాలని కోరడం విచిత్రంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ముందు రోజు అచ్చెన్నాయుడు విపక్ష నేత జగన్ ఆస్తులపై ఆరోపణలు సంధించారు. దానికి జగన్ సవాల్ విసిరి అచ్చెన్నాయుడు చెబుతున్న విలువలో 10వ వంతుకి ఇచ్చేస్తానని అన్నారు. అప్పుడు ఆ సవాల్ గురించి కోడెల పట్టించుకోకపోగా మళ్ళీ అచ్చెన్నకే జగన్ను దూషించే అవకాశం ఇచ్చారు. గురువారం నాడు పుల్లారావు వివాదం నడుస్తుండగా మరి ఎందుకు గుర్తుకు వచ్చిందో, కాకతాళీయమో లేక ప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యులతో తను మహిళలను వ్యక్తపరిచారని వచ్చిన అంశాలపై మాట్లాడించారు. ఆ తర్వాత తాను వ్యాఖ్యలను వక్రీకరించారని, చాలా బాధపడుతున్నానని, అందువల్ల సంబంధిత వీడియోను సభలో ప్రదర్శిస్తానంటూ కొత్త అధ్యాయానికి తెరదీశారు. బయట ఎక్కడో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ వివాదంపై సభలో ఎజెండాతో సంబంధం లేకుండా ఇలా చేయవచ్చా? పైగా కోడెల ఉద్దేశం ఏదైనా ఆ పదజాలం ప్రధానంగా కారు షెడ్లో ఉంటే ప్రమాదం జరగదు కదా అన్న వ్యాఖ్య వివాదం అయింది. దానిపై మహిళా సంఘాలు అభ్యంతరం చెప్తే క్షమాపణ కోరారు. అలాంటిది ఇప్పుడు సభలో దాన్ని ఎజెండాతో నిమిత్తం లేకుండా మాట్లాడించారు. అప్పుడు సభా నియమాలు ఆయనకు కానీ సభా వ్యవహారాల మంత్రి యనమలకు కానీ గుర్తు రాలేదు. జగన్ పుల్లారావుల మధ్య సవాళ్ల వరకే పరిమితమై ఉంటే చర్చ దాని వరకే జరిగేది. కానీ స్పీకర్ అనవసరంగా జనం మర్చిపోయిన తన వ్యాఖ్యల వివాదాన్ని తీసుకొచ్చి సాక్షి పత్రికపై, సాక్షి మీడియాపై దాడి చేసిన తీరు ఆక్షేపణీయంగా కనిపిస్తుంది. పైగా దేశంలోని అనేక పత్రికలు, టీవీలు కోడెల వ్యాఖ్యలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. అయినా సాక్షి మీద మాత్రమే దుర్దను ప్రదర్శించడంలో ఔచిత్యం ఏమిటో తెలియదు. ఈ రకంగా ఏపీ అసెంబ్లీ అంటే చంద్రబాబు చెప్పే సత్యాలనండి, అసత్యాలనండి, కోడెల వీడియోల ప్రదర్శన కేంద్రంగా మారిపోతోందా అన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. తన శాసనసభలో కొన్ని టేపులు చోరీ అయినా అది సభకు అవమానం కాదు. కొందరు ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులను పాతరేస్తామని హెచ్చరించినా అది పెద్ద విషయం కాదు. జగన్ను మంత్రి అచ్చెన్నాయుడు నోటికి వచ్చినట్లు 1-2 సార్లు దూషించినా అవన్నీ సుభాషితాల మాదిరిగానే కనిపిస్తాయి. అవి చాలవన్నట్లు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ మీద కూడా ఏపీ అసెంబ్లీ దాడి చేయాలని తలపెట్టడం దురదృష్టకరం.